సీనియర్ పాత్రికేయులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ తన సతీమణి జ్యోతి గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు. ఆత్మీయత అభిమానంతో ప్రేమతో వచ్చినటువంటి ప్రతి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అంటే మా సతీమణి స్మారకార్థం ఒక జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్మారకార్థం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే స్వతహాగా మేము చేయడంతో పాటుగా చాలామంది డోనర్స్ చాలామంది నా మీద నమ్మకంతో ఆత్మీయతతో వచ్చినటువంటి చాలామంది పాకెట్ మనీ కార్యక్రమాలు చిన్న పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. గాంధీ ఫౌండేషన్ ద్వారా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఇతరులు అనేక మంది ఎవరు కూడా సహాయం చేయాలన్నా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ సంప్రదించి చేయడం అనేది మరింత అభినందనీయం, ప్రశంసనీయం. కాబట్టి 4 సంవత్సరాలు దాటినా ఇంకా ఎన్నేళ్ళైనప్పటికీ ఇటువంటి సేవా దృక్పథం ద్వారా నడిచేటటువంటి కార్యక్రమాల ద్వారా జ్యోతి గాంధీ గారు అమరులై ఉంటారు. వారి స్మారకంగా వారి స్మరణలో ఈ కార్యక్రమంలో నడవడం ద్వారా మరింత మందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అభినందిస్తూ సోదరుడు గాంధీని అట్లాగే ఈ సందర్భంగా మరొక మారు 4వ వర్ధంతి లేకపోవడం చాలా ఒక జర్నలిస్టుగా గాంధీ అన్న ఈ ప్రాంతంలో అనేక వార్తలు రాస్తూ మంచి విలేకరుగా కొనసాగుతున్నాడు. అట్లాగే టీచర్ కూడా చాలామంది విద్యార్థుల్ని మంచి ప్రతిభావంతులుగా తయారు చేసి ఈ ప్రాంతంలో చాలామంది వాళ్ళ చేతుల మీద ఇంజనీర్లు, డాక్టర్లు మంచి ఉద్యోగాలు సంపాదించి వారు చేసిన సేవ నిజంగా చాలా గొప్పది. స్వర్గీయ జ్యోతి యొక్క లేకపోవడం గాంధీ అన్నకే కాకుండా సోదరుకని ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గాంధీ ఫౌండేషన్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరింత సేవా కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి ఆల్రెడీ పేరు వస్తూ ఉన్నది. ఇంకా కూడా భగవంతుడు శక్తినిచ్చి గాంధీ అన్నకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వర్ధంతి మా బాబీ జ్యోతి గారు మా చిన్నప్పటి నుంచి మా క్లాస్మేట్, మా చిన్నప్పటి నుంచి మా దోస్త్ గాంధీ అన్న వారి టీచర్తో మాకు ఎంతో అనుబంధంగా ఉంది. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వ్యక్తితోనే ఆమె ఆశయాలను కూడా కొనసాగిస్తూ ముందుకు పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడికి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ లేరు కానీ అన్న విషెస్ ఇట్లా మన ఈయనకు చెప్పమని చెప్పి సంతాపం ఇట్లా తెలియజేయమని చెప్పారు. వారికి కూడా మక్కాన్ సింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా తమ్ముడికి కూడా ముందు కూడా మంచి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అందరు ముందుండి సహకరించాలని నేను అందరినీ కోరుకుంటూ ఇచ్చినటువంటి జ్యోతి గారు నాకు తెలిసి 96-98 నుంచి సేవా శిక్షణ కార్యక్రమం చేస్తుంటారు. ఆయనకు ఎంతో తోడు నీడగా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేసిన ఆయన కూడా విద్యాబుద్ధులు ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్పిన ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండాలని గాంధీ సార్ చేస్తున్న మంచి కార్యక్రమంలో మేమందరం కూడా వెళ్ళ తోడ్పాటును అందిస్తామని తెలుస్తుంది. ఈనాటి గాంధీ జ్యోతి ఫౌండేషన్ ద్వారా పేదలందరికీ చాలా సంవత్సరాలుగా సేవా కార్యక్రమం అందిస్తున్నటువంటి సోదరుడు, నా మిత్రుడు, పాత్రికేయుడు అయినటువంటి దయానంద్ గారికి, అదేవిధంగా ఈరోజు వారి సతీమణి జ్యోతి గారికి సంబంధించిన స్మారక కార్యక్రమం చేస్తున్న సందర్భానికి పెద్దలు సామాన్య గారికి, కేశవన్న గారికి, మరి అన్నే సింగరేణి పేరు చాలామంది తక్కువ ఉంటుంది. సింగరేణి సీనన్న అంటేనే గుర్తుపడు సింగరేణి సీనన్న గారికి, అదేవిధంగా మా మొదటి వైస్ చైర్మన్ గోపాలన్నకు, బాలన్న నా క్లాస్మేట్ అయినటువంటి బాలు గారికి, శ్రీనివాస్ గారికి, పూర్ణ శ్రీనివాస్ గారికి, సంజయ్ గారికి, ఈ కార్యక్రమంలో ఉన్న మిత్రులందరికీ పాత్రికేయులకు నమస్కారం. వారు గాంధీ గారు ఏ కార్యక్రమం చేసినప్పటికీ మొదటి నుంచి కూడా మేమందరం కూడా భాగస్వాములు అయ్యేవారు.
మన శ్రీనివాస్ గారికి, సామాన్య గారికి, మేము ఇక్కడ ఒక ప్రాంత నిరుద్యోగ పోరాట సంస్థ పెట్టి ఆనాడు పులిమోహన్ వాళ్ళందరూ పెట్టిన తర్వాత ఆ పరంపరను మేము కొనసాగించి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ తర్వాత పాత్రికేయులుగా రావడం ముఖ్యంగా